మీ కొడుకు నేను అన్ని లవ్వే చేయలేదు. వాడు కాలేజ్ అంతా నేను లవ్ చేస్తున్నాను ఇట్లా చెప్పుకుంటా ఎందుకు చెప్తాడు? లవ్ చేసినా ఎందుకు చెప్తున్నావు? ఇగో ఈ గలీజ్ ఫోటోలా అమ్మాయి ఇది తరికనా అమ్మా ఫోటో దింపేది? ఎందుకురా నీకు ఇంటి ఇష్టమంట ఆంటీ అయితే ఎంబడి వాడు అని వీడు ఫోర్స్ చేసిండు కానీ ఆమె ఎంబడి పడతలేదు. వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్ ఉన్నాయి అవి చూపెట్టాను నువ్వు చెప్పిండు. ఇప్పుడు మీ కొడుకు తెలుసా? ఎందుకు తీసినావు ఆ వీడియో? ఎందుకు తీసినావు ఆ వీడియో? ఏం అవసరం నీకు? ఆమె వీడియోస్ అవసరం ఏముంది నీకు? అదే మీ కూతురుకి చేస్తాను ఊకుంటావా? ఎవరు చేసిన ఆడపిల్లనే ఏం మాట్లాడుతుంది? నువ్వు కొట్టడానికి వచ్చినావా? ఇప్పుడు నేను ఇదే ఫోన్ తీసుకుపోయి ప్రిన్సిపల్ చెప్తాను బతికేమైతుంది. వీళ్ళు కష్టపడి కాలేజ్ చదివించారు ఎందుకైనా? తమ్ముడని వెనకేసుకోవస్తలే నేను చెప్పేది తిను. వాడు కొట్టి ఫోన్ గుంచుకురు కాబట్టి నేను వచ్చిన అర్థమైందా? మాట్లాడు సో గైస్ మ్యాటర్ ఏంటంటే మొన్న ఆంటీ వాళ్ళైతే వస్తా అని చెప్పారు కదా, సో వాళ్ళైతే తీసుకొస్తారు అనమాట మొన్న లొల్లైన వాళ్ళు. ఆంటీ వాళ్ళు వస్తా అనలే, వాళ్ళ అన్నకి చెప్పినాం. అదే వాళ్ళ అన్నకి చెప్పినాం తీసుకురామని చెప్పి వాళ్ళు వస్తున్నా అని చెప్పారు, చేసిరు ఫోన్ చేసిరు, అందుకే మిమ్మల్ని పిలిచిన. సో గైస్ ఇదైతే లొకేషన్ పంపించినాం అనమాట. వాళ్ళు వస్తారు. అరే నువ్వు కెమెరా మాత్రం ఆఫ్ చేయకు, ఎంత లొల్లైనా ఏమైనా ఆఫ్ చేయకు కెమెరా. ఎందుకు అవుతుంది? వాళ్ళు మళ్ళీ లొల్లి వాడికి వచ్చినా అయిపోతుంది అంకుల్, ప్రతి దానికి లొల్లి పడుతుంది. ఎందుకు అవుతుంది? లొల్లి పెట్టి ఆల్రెడీ మనం చేసింది ఒక తప్పు. ఆ రోజు ఆ పిల్లగాడు వాళ్ళు ఫోటో పెట్టింది తప్పు కాదా? నేను ఒప్పుకుంటా వాస్తవం, నేను కాదన్నా. వాని లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని కొట్టినాం 2 దెబ్బలు కోపం వస్తుంది. కొట్టినాం వాళ్ళ అమ్మని తీసుకొని రమ్మన్నాం, వాళ్ళ అమ్మని అడుగుదాం. వాళ్ళు ఏం చేసిరు మళ్ళా? సరే వాడు చేసింది తప్పే. వానికి ఒక్కరిని పిలిపించినప్పుడు వాళ్ళు రాకుండా అందరిని ఒక 10 మందిని వేసుకున్న సేమ్ వాడు పెద్ద తోపు అనుకుంటున్నా. ఇప్పుడు మన పాపను అన్నందుకు మనం రాలేదా? అవునా? ఎప్పుడు వచ్చినా మనం పాప గురించి ఒక తప్పు చేసిన తర్వాత దోస్తాన్ అన్నప్పుడు వస్తారు, కానీ వీడు చేసిన మిస్టేక్ వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేయడు కదా. తెలిస్తే సపోర్ట్ చేయరు కదా. వాడు చేసింది కరెక్టా తప్ప ఒప్ప తెలిస్తే ఏ దోస్తు కూడా సపోర్ట్ చేయడు. అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. అడగారు అరే నీ ఇంట్లో ఇది ఇట్లా నవ్వుకుంటావారా? అంకుల్ నేను ఏమంటున్నా, లొల్లి వద్దు ఇక్కడే కథం చేసామంటున్నా అంకుల్. వాళ్ళ అమ్మరా అని వాళ్ళ ఎట్లా లొల్లి చేయడానికి వచ్చినా మారా మనం తెలివి లేకుండా మాట్లాడతాం. అదే మళ్ళీ పాప ఉందిరా, మన ఇంటి పాపదే. వాళ్ళు వాడు ఏలో ఏమేమి చేసిండో ఏం పెట్టిండో మళ్ళీ ఆ లాక్ కూడా ఇప్పిండు ఆ ఫోన్ మళ్ళీ వాళ్ళు ఎందుకు భయపడుతుండే ఈ పనికి? ఇప్పుడు రాని వాడు వస్తే ఫోన్ తీసుకుపోదాం. ఇప్పుడు మనం అదే వేడిలో పోయి పిఎస్ లప్ప చెప్తే వాని పరిస్థితి ఏమైతుండే? బయట చూస్తున్నాం ఇంత ఏమవుతున్నాయో తీసుకుపోయి పిఎస్ లప్ప చెప్తే, లేకపోతే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తే, టీసీ మీద డిబార్ అని రాసి రెడ్ మార్క్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఏమైతుంది? వాళ్ళు కాలేజ్ మొత్తం ర్యాగింగ్ చేసుకుంటా అవన్నీ చేసుకుంటా కాలేజ్ అదనికి పోతురా ర్యాగింగ్ పోతారు వీళ్ళు. మనం ఇన్ని ఆలోచన చేసి ఆపితే వాళ్ళకు మంచిగా అనిపించక తీసుకొని వస్తా అని మాట్లాడుతారు. ఇంటికానే 4 వీక్ వాళ్ళు ఒక్కరు రావాలా, ఇంకా తీసుకొని వాళ్ళ అమ్మని వాళ్ళ నీళ్ళని తీసుకొని వస్తున్నారు. ఆమెకి ఏమేమి చెప్పిరు? ఇప్పుడు ఆమెతో ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఆమె ఏమంటుందో మళ్ళా ఎవరికన్నా ఉంటదిలే పిల్లగాడు కొట్టిరంటే అదే చూస్తాం. విషయం చెప్పారన్నా. ఇప్పుడు పిల్లగాడు అమ్మ నేను పని చేసినా వాళ్ళ అమ్మకి చెప్తా, వాళ్ళ అమ్మ రియాక్ట్ కాదు. వాడు నాకు కోపం ఉన్నా ఎందుకు రియాక్ట్ అయినా అంటే ఈమెకు పర్సనల్ వాడు మా ముంగట ఉండి నువ్వు లవ్ చేస్తావా చేయవా ఫోర్స్ చేస్తుండే ఈమెకు. చెప్పలే అడుగుదాం, చెప్పు మళ్ళా అడుగుదాం. వాళ్ళ అమ్మని అడుగుదాం, వాళ్ళ అన్న కూడా వస్తాడు కదా, అడుగుదాం. మరి ఇదేనా మీరు నేర్పించిన పద్ధతి ఏంది అని. ఫోన్ చేయి, ఏడున్నాడు ఫోన్ చేయి. ఇంతమందిని వెయిట్ చేయించి రాకపోవడం ఏందా? దాదాపు గంటన్నరకెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆడు పర్సనల్ గా ఆడు మన ఇంట్లో కూడా చెప్తలేడు, డైరెక్ట్ గా వచ్చి నువ్వు నాకు చేస్తావా చేయవా అదే వాళ్ళ దోస్తులు ముంగడు చెప్తుండు. బల్బ్ ఎక్కువ వాళ్ళ దోస్తులను కూడా అడుగుదాం, ఇదేనా మీరు చేసే సపోర్ట్ అని. చెయ్యి, ఫోన్ చేయి. హలో
ఎవరు బ్రో ఎక్కడున్నారు? బ్రో చెప్పు ఎక్కడున్నారు? వస్తున్నాం బ్రో. అదే ఎక్కడున్నారు అంటున్నా. మేము మీద వెయిట్ చేస్తున్నాం మీకోసం. ఏ పెళ్లి పిలుస్తున్నావు మళ్ళా ఏడున్నారా బాబు? ఏడున్నారు మీరు? బ్రో మాట్లాడుతున్నావు. వస్తున్నాం కదా. ఏడున్నారు? జల్దీ రండి. మళ్ళా గంటన్నర 2 గంటలు నేను వెయిట్ చేసి మీ వాళ్ళ అమ్మని వాళ్ళ అన్న వాళ్ళని తీసుకొని వస్తాను. ఇంతసేపు ఏంద్రా బాబు మీరు? ఏం పని పట్టలు లేవు అవనికి? పారిపోవడం ఏంద్రా నాయన? చేసిన పనికి ఇంకా సమర్థించుకుంటున్నావు నువ్వు రా. గంట 2 గంటలకి వెయిట్ చేస్తున్నాం, నువ్వు ఇంకా చెప్తున్నావు వస్తున్నాం అనుకుంటా. ఏం పెళ్ళికి పోతున్నా అరా చేసిన ఘనకార్యానికి? రాండి జల్దీ రండి. వాడు చూసావా ఆడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ పొట్టోడు కాదు, ఆ వెనకల కర్రోడు వాళ్ళు ఉన్నారు చూడు. ఆ పొట్టోడు ఏం చెప్తలేడు, అది సైలెంట్ అని ఉన్నాడు. ఈ వెనకలు ఉన్నాడు కర్రోడే ఎగురుతుండే ఎక్కువ. ఎగిరేటువంటి నమ్మొచ్చు కానీ సైలెంట్ కూడా అస్సలు నమ్మొచ్చు. ఏమో ఈ పొట్టోడు కూడా ఏం సైలెంట్ నల్లి ముక్కలకలే ఉన్నాడు గమ్మున. A few moments later. వాళ్ళేనా? వాళ్ళే రాని రాని సరే రాని వాళ్ళరా. అలా మనకు వచ్చినట్టుందా? ఏం తెలియనట్టు ముఖం పెట్టుకున్నాడు చూడాడు. ఎవడ్రా నేను కొట్టింది దీనిలో? అమ్మ ఎందుకు కొట్టినావా? ఏం చేసినా అండి మీ కొడుకు? ఏం చేసిండు? అడగండి ఏం చేసిండు? అంటే మీరు తెలియకుండా వచ్చిరేందండి? అవును, తెలియకుండా కాదు, తెలిసే వచ్చిన. ఏం చేసిండని వచ్చిండు? అడగండి. మీ ఓన్ ఫోన్ మాదే ఉంది. ఏం చేసిండు? ఫస్ట్ మీ పెద్ద పని అడగండి ఏమైందో. అవును, మా అబ్బాయి చెప్తేనే నేను వచ్చిన. మా అబ్బాయి చెప్తేనే వచ్చిన. ఏం చెప్పిండు తెలుసా? అసలు మొన్న వీళ్ళు ఇన్ని మన అన్ని కొట్టి ఫోన్ తీసుకుని ఎందుకు తీసుకున్నాము? అంత తప్పు ఏ reason తో తీసుకుర్రు? లేనప్పుడు ఏ ఎడిటింగ్ చేసి అది చేసి మీరు నేనేమన్నా ఏలా ఒక పాపది ఇప్పుడు మీ అమ్మాయి ఉంటుందమ్మా, ఒక మాట చెప్తా. ఇప్పుడు మా పాప వాళ్ళ డాడీ అవును, ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో మీ అబ్బాయి ఏఐలో పెట్టిండు అంటే అవసరమా పెట్టడానికి? పెట్టిందా? మీరు చూసిరా? పెట్టింది. ఫోన్ ఏది అడుగు ఫస్ట్. సరే అన్న, పెట్టినట్టు మీరు చూసిండ్రా? ఫస్ట్ మీ బాబు ఫోన్ ఏది అడుగు. ఫోన్ లేదని నాకు చెప్తేనే ఫోన్ నేను ఇవాళ లేదని వచ్చిన. చెప్పి అడిగినావా నువ్వు? మరి ఏం మీరు చేసినావు? అందరూ కలిసి కొట్టడానికి రీజన్ ఏంటి? మళ్ళీ వీళ్ళంతా ఎవరు? మీరు అందరు కొడితేనే నేను ఈడ దాకా వచ్చిన. ఈ రోజు తెలిసింది మీరు అందరు కలిసి కొట్టిరట ఒక్కడు చేసి. ఒక్కడే వేసి కొట్టిరట మీరు. తర్వాత మా పిల్లలు వచ్చారు. ఎవ్వరు కొట్టారమ్మా, ఎవరు కొట్టారు? పిల్లోడిని కాలేజ్ దేనికి పంపిస్తారు మీరు? చదువుకోనికే పంపిస్తామన్నా. అవి ఉట్టే తీసిందంట కానీ రిలీజ్ చేయలేదు కదా. ఉట్టిగా తీసిండు కాబట్టి తీస్తారు. మీ పాప ఉంటే వీడు ఉత్తిగా తీస్తారు. మీరు రిలీజ్ చేస్తే తీడతాం. రిలీజ్ చేయలేదు కదా. అన్న మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొట్టినాము, రిలీజ్ చేస్తే కొట్టము, సీదా తీసుకుపోయాను భవిష్యత్ నాశనం చేస్తాం. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ పిల్లగాడు ఏం చేస్తలేడు, ఏం తింటలేడు. మీరు ఫోన్ ముంచుకురు, అంతగానం కొట్టిరు. మీకు ఎంతగానం న్యాయం అవుతుంది? చేసింది అడగమ్మా. ఏం చేసినావు నాన్న? ఏం చేసినావు? ఏం చేసినావు? నువ్వు ఫోటోలు తీయడానికి చెయ్యకి ఇప్పటికే మస్తు కొట్టినావు. అదే మీ కూతురుకి చేస్తాను ఊకుంటావా? ఎవరు చేసిన ఆడపిల్లనే. మేము ఏమనుకోం. రిలీజ్ చేయలే, రిలీజ్ చేయలే. ఏం మాట్లాడుతుంది మళ్ళా? మళ్ళా కొట్టడానికి చెయ్యి మీరు పెట్టినట్టు మీరు పెట్టిన చెయ్యి మేము కాదు. నువ్వు కొట్టడానికి వచ్చినావా? కొట్లాడుతున్నాను. మీరు అందరూ కలిసి కొట్టిరు పిల్లగాన్ని. మేము అడగడానికి వచ్చినాం. చెప్పలేదు. అన్న రిలీజ్ చేసిన ఒకసారి చూపి ఫోటో. రిలీజ్ చేస్తాం అనుకుంటాడమ్మా. వీళ్ళందరూ కలిసి కొట్ట విని కొట్టలే ఎవరు? ఒక్కడిని వేసి కొట్టిరు. ఎందుకు కొట్టి ఫోన్ గుంచుకురు? ఒక్కడిని వేసి ఎందుకు కొట్టిరు? సరే ఈయన కొట్టిండు కదా, మా అక్క కూడా కొట్టిండు కదా. ఈయన ఒక్కడి చేసి ఎందుకు కొట్టిరు? అన్న చెప్పేస్తాను. సరే కొట్టినా. ఎట్లా కొడతావు? ఎట్లా కొడతావు? ఏమన్నా చేసుకుంటే నాకు కొడతావు. మంచి పని చేసిన ఏం చేసి నాకు చెప్పాలి. ఇప్పుడు అమ్మా నీ కొడుకే ఏమన్నా చేసుకుంటే అని మాట్లాడుతున్నావు. ఆడపిల్ల ఫోటోలు ఆడపిల్ల ఆడపిల్ల ఫోటోలు తీసినప్పుడు నువ్వు ఏం చేసినావు? పెద్దరికంగా వచ్చి నాకు చెప్పానంటే ఏంది?
రిలీజ్ చేయనికి రిలీజ్ చేయలేదు తమ్మి. అంటున్నా రిలీజ్ చేయలేదు ఇంకా. మరి ఎట్లా రిలీజ్ చేస్తావు? అర్థమైందా నీకు? రిలీజ్ చేస్తావు? ఎట్లా చేస్తాడు? మా నువ్వు ఎట్లా పాపని మీరే చేస్తావు? చేస్తావు. ఎట్లా ఫోటో చేస్తావు? ఎట్లా పెడతాడు? ఫోటో ఎవరు పెట్టమని పెట్టనీకి? చెప్పాలి. ఎవరు ఫోటో పెట్టనీకి మీరు? ఓ అన్న, అమ్మకి చెప్పు అది కాదు. ఆగమ్మా. నేను అడుగుతాను. మళ్ళా మీ వాడిని అడుగు. ఏం చేసినావు రా? నువ్వు ఏం చేసినావు చెప్పు. తప్పేం లేదు మమ్మీ. ఏం తప్పు? ఏం తప్పలేదు. ఇంత మంది వచ్చి అడగరు కదా. చెప్పు ఏం చేసినావు. ఫోన్ గుంజుకురు. అరే ఎందుకు వచ్చుకుని బే? ఏ బాబా. అది చెప్పు మీ అమ్మకు. చెప్పేది నేను మొన్న కూడా ఈడేమన్నాడు నాకు, నాన్న నా తప్పు లేదు, నా ఫోన్ గుంజుకురు కొట్టిరు అన్నందుకు నేను పోయి మాట్లాడినా. అసలు ఈడు ఏం చేసిండో కూడా నాకు తెలియదు. అసలు ఈడు చెప్తాను మీతో వస్తున్నాను అడుగు, ఏం చేసినాడు? మీతో వస్తున్నాను ఏం చేసినాడు? ఏం చేసినా చెప్పురా. ఏం చేసిండో మన సెటప్ ఉందా, మన సెటప్ ఉందా తెలియాలి కదా భయ్. మీరేమో ఏం చేయాలి, ఏం చేయాలి ఆమె అంటే ఇంక ఇష్టం అంట ఆంటీ. అయితే ఎంబడి వాడు అని వీడు ఫోర్స్ చేసిండు, కానీ ఆమె ఎంబడి పడతలేదు. వీళ్ళిద్దరు దిగిన ఫొటోస్ ఉన్నాయి, అవి చూపించాను. చెప్పిండు. ఇప్పుడు మీ కొడుకు తెలుసా? ఎందుకు తీసినారా వీడియోలు? ఎందుకు తీసినారా వీడియోలు? ఏం అవసరం నీకు? ఆమె వీడియోస్ అవసరం ఏముంది నీకు? దొంగలని తీసుకొస్తాను అందరినీ. అంతమంది నిన్ను కొడితే నువ్వు చచ్చిపోతావు. దోస్తాన్ అవసరమా నీకు? బాబు, కానీ మంచి పనులకు రావాలి. అమ్మ మీరు నీకు ఒక విషయం చెప్తా. ఇదే విషయం నేను కాలేజీలో ప్రిన్సిపల్ చూపిస్తే బతికేమైతుంది అన్నా మేము అడుగుతున్నాం. మీరు ఒక్కటి చెప్పండి. మీరు అందరు కలిసి పిల్లగాని కొట్టడం తప్పు. మీరు మా పేరెంట్స్ కి చెప్పాలి. కొట్టండి, మేము ఇక్కడ దాకా రాము. ఎవ్వరు కొట్టలేదు. కొడుకు మీద చేయలేపలేదు. చేయలేపండి నీకు. కొట్టి ఫోన్ పుచ్చుకోరాలేదా? ఆరోగ్యం మాన్ కొట్లే. ఎంతమంది కొట్టారు మీరు? 8 మంది కొట్టారు. హుషారు చేయొద్దు. అప్పుడు నేను వచ్చినా హుషారు చేస్తున్నా. మీరు ఫోన్ గుంజుకురు కాబట్టి నేను బరాబర్ గుంజుకున్నాను. బరాబర్ ఇచ్చి చేసింది కరెక్ట్ అయినా. ఇప్పుడు నేను ఇదే ఫోన్ తీసుకుపోయి ప్రిన్సిపల్ చెప్తాను, బతికేమైతుంది. వీళ్ళు కష్టపడి కాలేజ్ చదివించేది ఎందుకేనా? తమ్ముడా నేను కేసుకొస్తాలే, నేను చెప్పేది తిను. వాడు కొట్టి ఫోన్ గుంజుకురు కాబట్టి నేను వచ్చిన. అర్థమైందా? మాట్లాడు నువ్వు కూడా కొంచెం చక్కగా మాట్లాడు. ఆయన నీకు కూడా పెద్దోడే. నువ్వు కూడా మాట్లాడు చక్కగా. నువ్వు కూడా చక్కగా మాట్లాడు. నువ్వు ఎగరొద్దు మొగోల మీద. అర్థమైందా? అమ్మ ఎగరొద్దు అంటే ఆమె పడే బాధ తెలుస్తుంది. అవునన్నా. ఒకటే కాలేజ్ కాబట్టి ఏదో దించిండేమో నీకు. గలీజ్ ఫోటోలు ఏమైనా కనిపించినాయా? గలీజ్ ఫోటోలు పెడితే నువ్వు వచ్చిందాక ఎందుకు పెడితే గలీజ్ పెడితే ఎవరినైనా కొడతారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా అమ్మ మీకు? ఉన్నారయ్యా మాకు కూడా ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీ బిడ్డ ఫోటో తీసి పెడితే నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు, మీరేం చేస్తారు? అన్నా అది పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ కి చెప్తారు. డైరెక్ట్ తీసుకొని కొట్టారు. చచ్చిపోతే ఎవడే? మీకోసమే కన్నామా మేము. ఇప్పుడు ఇవన్నీ కాదు. మీ కొడుకు నేను అన్ని లవ్వే చేయలేదు. వాడు కాలేజ్ అంతా నేను లవ్ చేస్తున్నాను ఎట్లా చెప్పుకుంటా తిరుగుతున్నాడు. ఎందుకు చెప్తాడు? లవ్ చేసినా ఎందుకు చెప్తున్నావు? చెప్పలేదు. నువ్వు కాలం పట్టుకున్నా అంత ఇది లేదు నీకు. అర్థమైందా? ఆడపిల్ల ఆడపిల్ల లెక్క ఉన్నావు. ఆడపిల్ల ఆడపిల్ల లెక్క ఉన్నావు. నేను ఉంచుతాం. వాడు చేసిన తప్పుకి ఇంక ఎంకరేజ్ చేస్తారు మీరు. అది తప్పు ఎంకరేజ్ చేస్తలేదు. కొడుతుంటే చూస్తుంటా. ఏమేం జరుగుతున్నాయి మీరు మాట్లాడక నీకు హెల్త్ బాగాలేదు. ఒక్క నిమిషము ఒక మాట చెప్తామా. ఆ రోజు మీ కొడుకు కొట్టినామని చెప్పినాం. సరే ఆ రోజు మీ వాళ్ళని ఇంట్లో తీసుకురా అని చెప్పినారు. మళ్ళీ మీకు తీసుకురాకుండా మళ్ళీ వీని పట్టుకొచ్చారు. అది మాకు చెప్పలేదు తమ్మి. ఎందుకు చెప్పలేదు? అంటే ఇప్పుడు చెప్పిండు కదా. తప్పు లేదు కాబట్టి ఇప్పుడు చెప్పి తీసుకొచ్చిండు. చెప్పారు కరెక్ట్. నువ్వు రాగానే ఎవరు రాని నువ్వు వచ్చినావు మాట్లాడానికి వచ్చినావు. మీరు కొట్టిరు కాబట్టి నేను అడిగిన. నలుగురు కొడితే ఎందుకు కొట్టినామో అడగాలి కదా. అందరు ఉన్నారు కదా. చేసిన పని ఉన్నారు. ముగ్గురు అయిపోయింది. 10 మంది వచ్చేస్తారా? ఎవరమ్మా 10 మంది? ముగ్గురు చాలా మంది ఉండే. నేను ఒక్కనే వీడియో చేస్తున్నా. అప్పుడు మళ్ళీ అందరూ వచ్చిన అప్పుడు నేను గమనం ఎందుకు వచ్చారా భయ్? మీ కొంపలో ఆడవాళ్ళు లేరా? మనతోనే పని నీకు. బేకార్ పాల్ భయ్. పిఎస్ లో ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. కాలేజీలో డిమాండ్ చేస్తే అర్థమవుతుంది. నీకు అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ చెప్తుంటే మంచి ఇంటర్వ్యూ. అరే లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాలేజీ ఖరాబ్ అయిపోతుంది. అసలు నీది ఏం తప్పు? ఏమైంది? మంచి ఉండదు. పిల్లలు ఏమంటూ నాగనా చెప్పు. ఫోన్ లో ఫోటోలు ఉన్నాయని ఏం ఫోటోలు ఉన్నాయి అది చెప్పను.
నువ్వు ఎందుకు తీస్తావురా భయ్ పిల్లల ఫోటో ఎవర్రా తీయనీకి? చదువుకొని పోతున్నావు ఇంకా ఎవర్రా? పోతున్నావు. మీ అయ్యమ్మ పేరు ఇట్లా నిలబెడతావా? అంటే మీ మమ్మీ కాలేజ్ కి ఇట్లా లవ్ చేయమని పంపిస్తుందా? ఏమో ఫోటోలు ఏం తీయలే మమ్మీ, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తీసుకున్నా అమ్మ ఫోటోలు అంతే. ఎందుకు తీసుకున్నావు? నీకేం అవసరం ఆమె ఫోటోలు? ఆడపిల్ల తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసిండు అడగండి. ఏం చేసినావు? చాట్ జీపీటీ చేయమంటే చేసి ఇచ్చింది. ఎవరు చూపించలే నేను అవి ఇంకా. మరి ఆమెకి ఎట్లా తెలుసు? నీకు ఎట్లా ఎవర్రా తెలుసు? తీయనీకి? నీకు చదువుకోమని పంపించిన. చదువుకో. అది కాదు ఇంకోటి ఈడు డాడీ ఏం చేసిండు తెలుసా? ఈడు నైట్ నాకు పంపించి ఫోటోలు నన్ను లవ్ చేసా లేకపోతే ఇవన్నీ social వైరల్ media చేయాలా? లో వైరల్ చేయాలంటే పెట్టాలా? బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పురా ఏంది లొల్లి వాడిని పంచాయతీలతోటి? కొట్టినా అంటే నువ్వు ఆ విషయం వీళ్ళతోటి కాదు మీ వంతోని. చదువుకోమని పంపించిన కదా నువ్వు ఇట్లాంటి అడ్డమైన పని ద్వారా నువ్వు చేసేది. నీ చెల్లె కాక అయితే ఇట్లా చేస్తావు. వీళ్ళు కాదు వీళ్ళది తప్పు. అరే 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 మేము కూడా బాధపడతామయ్యా. ఒక ఆడపిల్లకి అయినందుకు. ఓ తమ్మి, ఒక ఆడపిల్లకి అయినందుకు మేము కూడా బాధపడతాం. వీళ్ళందరూ ఉన్నారు. ఉంటే మేము కూడా బాధపడతాం. ఆడపిల్ల కదా. మీ వాడు ఏం తీసుకొని ఏం చెప్పి తీసుకొచ్చినాడు? అదే నాకు తెలియదు. మీ పిల్ల ఎంత బాధపడుతుందో మా పిల్లగాడు కూడా అంతేనే బాధపడుతున్నారు. మీరు ఇంతగానం కొడితే ఏమైనా చేసుకుంటే ఎవరిది జిమ్మదారి? ఇప్పుడు నువ్వే కొట్టావు నాకు అల్లమ్మ కూడా. వేరే వాళ్ళు ఉంటే చంపేస్తుండే, అర్థమైందా? ఎట్లా చెప్తారు? వేరే వాళ్ళు ఉంటే చంపేస్తుండే. రిలీజ్ చేసిరా? మేము అవన్నీ కొట్టుకోలేము. రిలీజ్ చేసిరా నీ వీడియో? పెట్టుకున్నావా? పెట్టుకున్నాడు అంతే. పెట్టుకోవడం రిలీజ్ చేసిండా? పెట్టుకోవడం కాదు. కొట్టి చంపారు మరి. చంపుతాం. మీరు చాలా చేస్తున్నావు. అమ్మా, ఇవన్నీ చాలా ఆడపిల్లలా ఉండవు. అమ్మ ఉండమ్మా. ఆగు. అది కూడా పెట్టండి మరి. పెంచింది బాగానే పెంచిన. ఉన్నాడు ఇంతనే కానీ పెద్ద పెద్ద వాళ్ళకి లవ్ కావాలంటే అంతే అవసరం అట్లా. అమ్మా నేను అన్న ఎవరన్నా చేస్తారన్నా ఈ ఫోటోల గురించి మనకు తెలియదు కదా. మేము మాట్లాడుతున్నాం కదా. అమ్మా, మాట్లాడేవారు కాకండి. మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని జరుగుతున్నాయి? మీరు ఎందుకు రిలీజ్ కాదు, చేసి మీకు తెలియదు. రిలీజ్ సంగతి వదిలేయ్, రిలీజ్ సంగతి మీరు ఎందుకు వదిలేయ్. చేసిరన్నా? రిలీజ్ సంగతి వదిలేయ్, ఫోటోల సంగతి వదిలేయ్. ఇప్పుడు 2 నిమిషాలు ఆమె ఇప్పుడు వదిలేయ్. 2 నిమిషాలు ఆవేశంలా పిల్లలు వాడిని కొట్టినందుకు వాడేమైనా వేసుకున్నా, ఫోటోలు తీసినందుకు ఈమెమైనా వేసుకున్న పిల్లలు దొరుకుతారా మన? దొరకరు. వాని కాలేజ్ ప్రిన్సిపల్ చెప్తే వాడిని డిబార్ చేస్తే ఏదైనా అదే కాలేజ్ కదా అన్న నేను అరిచేది కూడా అదే. దొరుకుతారా? ఆయన కూడా పోతలేడు. ఈయన పంపిస్తాను. మీరేమో చేసి ఫోటోలు తీసాను సరే అమ్మా. సరే, ఎందుకు పెడతారు మీరు? నేను చెప్పిన దానికే సమాధానం చెప్పు. వీలే కదా పట్టుకొచ్చింది. మేము వీడియోలో తీస్తాం. మా పనే అది. మేము వీడియోలో ఎందుకు పెడతారు మరి? ఏదైనా పెడతాం. నా పిల్లగాడు ఎందుకు పెడతారు? ఎందుకు నీ పెట్టు, నీ వీడియో తీసినాక నువ్వు లొల్లికి వచ్చినావు. వీడియో తీసుకున్న కాడికే వచ్చిందమ్మా సోషల్ మీడియాలో పెడితే ఎట్లా? బయట తిరుగుతలేడు, తింటలేడు, అమ్మా, పనికి పోతలేడు. అయ్యో, మా పాప చేసిన ఘనకార్యం మంచిగా పోయి, ఆమె ఇంట్లో మంచిగా ఉంటుంది. చేసిన మంచి పనికి ఇవన్నీ చేస్తున్నాడని 3 ఫోటోలు బిర్యానీ తింటాడు మా అమ్మ. సరే అన్న నా కొడుకు ఏమైనా వేసుకుంటే మీరు తెచ్చిస్తారా? మా పాప ఏమైనా చేసుకుని మీరు తెచ్చిస్తారా? పాప ఏం రిలీజ్ చేయలేదు. ఏం కొడుకు అన్ని రిలీజ్ రిలీజ్ చేసి మీరు నా ముంగంటే కాక ఏమంటుండు, నువ్వు లవ్ చేస్తా మంచిది, లేకపోతే నేను మొత్తం వైరల్ చేస్తా అంటే ఈడున్నాడు కదా, చెప్పిట్రా ఏమన్నాడు ఆ రోజాడు? ఆ రోజు ఖాళీ లవ్ చేస్తున్నా అని చెప్పిండు. లవ్ చేస్తున్నాను ఖాళీ వచ్చిండు. లవ్ చేయమని చెప్పిండు. దాని తర్వాత ఏం చెప్పిండు? వైరల్ చేస్తానా? ఇగో ఈడు. వీళ్ళు నువ్వు చేసిన ఘనకార్యం కాక మళ్ళా సపోర్ట్ చేస్తారు. సరే అన్న సరే ఇవన్నీ తెలియదు. ఏం చేయాలమ్మా మీరు చెప్పు. సరే అన్న అలా friends ఏ ఇప్పుడు చెప్తున్నారు తీసిన కదా. ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు చెప్పు. నేనేం నా చెప్పాను? కొడుకు నువ్వు తప్పు చెప్పు. చేసినా అని నువ్వు చెప్పు. చెప్తున్నావు. PS లో మీరు పోయి చెప్పండి అన్న, చెప్తాను. మీరు చెప్పండి. నేను నాకు చెప్పినాక నేను వచ్చిన తమ్ముడు ఇట్లా నువ్వు చేద్దామని. చెప్పు. ఆ మీరు రోజు కొట్టిరంటే నేను ఎవరైనా తీసుకొస్తాను. తల్లిదండ్రి అప్పుడు కోపం నేను వస్తా PS కొడుకుని ఇచ్చేస్తా. కొట్టిరంటే నేను- వచ్చినాం. ఇప్పుడు మీరేం చేస్తారు మీకు ఆ రోజే చెప్పిన మేము పోయి కంప్లైంట్ ఇచ్చేంత దాకా PS లో ఫోన్ ఓపెన్ చేయరు. ఓపెన్ చేయరని ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మాట్లాడడానికి వస్తారేమో బాగుంటది. మీరే చెప్పండి మరి PS లో ఫోన్ ఓపెన్ ఇద్దామంటే ఇచ్చేద్దాం. చేద్దాం, వాడిని బతుకు నాశనం చేద్దామా? సరే అన్న మీరే చెప్పండి ఏం చేస్తాం. చదువుకునే పోరాడు, కాలేజీలో కూడా కంప్లైంట్ ఇయ్యలే నేను. చదువుకునే పిల్లగాడు కాలేజీలో కంప్లైంట్ ఆ పిల్లలు ఎంత పెద్ద మనసు, ఇప్పటిదాకా ప్రిన్సిపల్ కూడా చెప్పలేదంటే ఒక మాట. అదే అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేయాలో. అమ్మ, మీరు- ఫ్యూచర్ అయితే ఖరాబ్ అమ్మ, చేసుకోలేము ఇవాళ కదా. రేపు ఫ్యూచర్ అయినదే కాదు, ఫ్యూచర్ ఇమేజ్ కూడా ఉంది కదా. ఇవాళ రేపు- అవునన్నా ఇద్దరిది పోతుంది రిలీజ్ చేస్తే. ఇవాళ రేపు పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిపిస్తారు అది మనకు తెలుసు. యాజ్ ఎ పేరెంట్ నేను కష్టపడి చదివిపించిన. వానికి ఒక బండి, వానికి ఒక ఐఫోన్, ఆ ఫోన్, ఈ ఫోన్ అన్ని ఇప్పిస్తే కష్టం విలువ తెలియదా? వాళ్ళు ఎమ్మడి దోస్తులు ఇట్లా మంచి దొరికితే అందుకే మొత్తం తిరుగుతుండు మంచిగా. అన్న మంచిగా చదువుకుంటారని అరే, ఏ పంపిస్తాం. దోస్తులు మనకి కూడా ఏం మంచిగా చేస్తారో
లోపల మనకు తెలియదు, ఇట్లా లెక్కలు చేస్తారని మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఇన్ని రోజుల నుంచి తెలియదు, ఇప్పుడు వాళ్ళు మొత్తం కక్కి రాలేదా? మీరే చెప్పండి ఏం చేయాలా? మేమే మాకేం తెలియదు. ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి? చేసారా చేసి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటున్నాడు ఇంకా. భార్యలు చేయమంటున్నాడు. ఆడపిల్ల ఉన్నాను గారు, ఆ రోజు మాట్లాడేటప్పుడు నేనైతే గుద్దినానుకో ఆడ పడతాడు అంత దూరం. ఆలోచించే ఇప్పటిదాకా గమ్మునుకున్నాం. మీరు వచ్చి మాట్లాడతారంటే గమ్మునుకున్నాం, లేకపోతే నాకు కొట్టిర్రంటే నాకు కోపం వచ్చింది. ఎవరైనా కన్నదానికి కోపం వస్తుంది కొడుకుని కొడితే. అవునా? అందుకే నేను కోపం మీద వచ్చిన. ఒక్కటే ఒక దెబ్బేసిన వీని ఏం కొట్టినారా నేను చెప్పు, ఏం కొట్టినా నిన్ను? ఏమరా నా బిడ్డను ఒక్కటే దెబ్బ కొట్టినా ఎక్కువ వీళ్ళు వస్తుంటే కూడా నేను ఆపిన, వద్దు కొట్టొద్దు, మీ అమ్మ నేను తీసుకురా మాట్లాడదాం. అందుకే కొట్టాలంటే ఎంతసేపు పండ పెట్టి దొక్కనికి. వాడు ఎంత పోరాడు, చదువుకోరా, గోల్ పెట్టుకోరా, గోల్ పెట్టుకోరా, భవిష్యత్తు ఇది కావాలా? మేము చూస్తలేరా సోషల్ మీడియాలో నలుగురు వచ్చి కలిసి చంపేస్తారు. చదువుకోర్రా ఉన్న టెన్షన్ చాలక మీరు ఒక తలకాయ నొప్పి, మేము బయట పోయి పనులు చేసుకుని మేము కష్టపడి సాగుతుంటే ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. మీరు చేసే పనులకు వాళ్ళకి పుత్రశోకం అవుతుందిరా. మీకేమైనా అయిందనుకో బయట అమ్మని తీసుకొని బయట కమాయించనీకి ఓ పైన కింద చినిగిపోతుంది. 100 రూపాయలు సంపాదించి ఎంత కష్టం వాళ్ళని అడుగురా. లక్షల రూపాయలు ఫీజులు కడుతూ సిగ్గెట్లా లేదురా మీకు? ఇంత చేసి ఇట్లాంటి పనులు చేసి రోడ్డు మీద పెట్టినావు. ఇంకా ఐఫోన్ అందానికి ఇంకా ఐఫోన్ కొనిచ్చినావు. ఇవాళ ఐఫోన్ ఇవో మా పట్టుకో ఫోన్ అన్న, నా బిడ్డ ఫోటోలు డిలీట్ చేయవని మీ అన్నకు చూపి, నువ్వు చూడు తమ్ముడు, నువ్వు చూడాడు ఏమేమి తీసిండో నీకు చూపిలే కదా రోజు చూడు అన్నాడు కదా చూడు. మనకి బతికి చూపియాలి కానీ ఇట్లాంటి అడ్డమైన వేసుకొని చూపిస్తావారా నువ్వు? ఇగో ఈ గలీజ్ ఫోటోలా అమ్మాయి, ఇది తరికనా అమ్మా ఫోటో దింపేది? ఎందుకురా నీకు? మన ఇంట్లో ఆడపిల్ల లేరా? మన ఇంట్లో లేరా? ఎందుకురా తీసుడు? మళ్ళీ ఏం చేయనట్టు నల్లిలాగా మాంతం చూపిస్తా, మొత్తం ఫోటోలు పెడతా కొడితే తిట్టే కాదు పరిస్థితి. ఇదేనారా నీకు నేర్పించిన సంస్కారం? డిలీట్ చేసి ఇంకోసారి చెప్తావు తొక్కితో చంపుతా నేను. వాళ్ళ అమ్మకి ఇచ్చేయి ఫస్ట్ అని ఫోన్ బంద్ చేయరు, ఫోన్ బంద్ చేయరు, బైక్ బంద్ చేయరు. కాలేజ్ పోయి చదువుకున్న లయ్యమ్మ పేరు నిలబెట్టుర్రా. సిగ్గు లేకుండా ఇప్పటి నుంచే లవ్ అయిపోయిందమ్మా ఫోను. మీ అబ్బాయి ఫోన్ మీకు ఇచ్చేస్తున్నాము. అమ్మాయి విషయంలో సమస్య లేదు. పిల్లలను కొట్టిండ్రంటే కోపం వస్తుంది ఒక బ్రదర్ గా. నాకు ఇట్లాంటి తప్పు ఉంటే నేను ఆ రోజే నేను ఏమంటున్నా, సరే ఆవేశం వస్తుంది, ఆవేశం వస్తుంది. చెప్పింది తెలుసా అన్న, కొట్టిన ఫోన్ తీసుకురానా రా అంటే వచ్చేసిన నేను. తమ్ముడిని కొట్టిరంటే ఎవరికైనా కోపం వస్తానని కాదంటలేదు. ఫస్ట్ 2 నిమిషాలు కూర్చోబెట్టి అడుగు, నువ్వు ఏం చేసినవరా, ఏంది ఏం కథ. ఇప్పుడు నీ చదివా, ఆ మీడియాకి వచ్చి ఆ మీ చదివా. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ ముంగట కాలేజ్లను లేకపోతే పిఎస్ లో పెడితే అందరు కలిసి పిఎస్ పోతే ఇజ్జత్ ఉంటుంది ఏమన్నా? వాళ్ళు ఇన్నేళ్ళు సంపాదించుకున్న పర్వంత ఏం కావాలి? ఫోన్ అయితే మీ చేతిలో వచ్చింది. ఇప్పుడు కూడా వీడియో పెట్టినా, మీ వీడియో తోటి అర్థమవుతుంది అందరికి. ఇప్పుడు మీ పాప మేము చేసినప్పుడు మా బాబాయ్ కూడా మీరు చేసేయాలి. అమ్మ వీడియోలు డిలీట్ చేయడానికి కాదు, కాకపోతే మీ బాబు చేసిన తప్పుకు మీరు వచ్చి రియలైజ్ అయినారు కనుక పాజిటివ్ గానే వస్తుంది. వానికి ఏం నెగిటివ్ రాదు, వానికి ఏం నెగిటివ్ రాదు. నేను ఫోన్ తీసుకుపోయి పిఎస్ లియలే, ప్రిన్సిపల్ కి నీ చేతికే ఇచ్చిన ఫోన్ అయితే ఇచ్చేసినాం. మళ్ళా రిపీట్ అయిందా అనుకో, మంచిగా మీ అమ్మ ముంగంటే మొత్తం చింపులే ఉంటది. ఏమన్నా కానీ ఇజ్జత్ దిశ లెక్కలు చేసుకోకు. కొడుకు వల్ల తల్లిదండ్రుల పేరు పెరగాలి. ఇట్లా పిల్లలతో ఇట్లా పేర్లు పెరగాలి. అలా భవిష్యత్తు, మీ భవిష్యత్తు కోసమే బతుకుతురాలు. తమ్ముడు చూసుకోండి, ఏదన్నా ఉంటే నువ్వు ఫస్ట్ ఇను, మధ్యలో ఫస్ట్ ఇని కన్ఫర్మ్ చేసుకొని రావాలా. ప్రతిదానికి నీకు కోపం వస్తుంది కాదు, చాలా తప్పు అది. నేను చెప్తున్నా అని తప్పు లేదన్నందుకే వచ్చినా నేను. అర్థమైందా నాకు? అసలు నా తప్పే లేదన్నా, ఫోన్ తీసుకురా అది తీసుకురా. నువ్వైనా మీరైనా ఆവശ്యపడ్డా తప్పలేదమ్మా, కానీ వచ్చే ముందు ఒక 10 నిమిషాలు ఏం చేసిండని ఆ దోస్తుల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత రావాలి. అది కొడుకులు ఇప్పుడు కొడితే ఎంతసేపు అమ్మా? ఇంకొకసారి కాలేజీలో ఇటువంటి ఇన్సిడెంట్లు అయితే ఇంత పెద్దగా చేసుకోవద్దు.
అరే అవునా పెద్ద చేసుకోదంటే ఏం కావాలని చేసినామా అన్న నువ్వు కూడా అట్లా మాట్లాడతావు అన్న ఆవేశంలో ఇప్పుడు ఆవేశం వాళ్ళకి తాకం కాడ తాకింది. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన పాప అది ఒక ఫోటో పెట్ట ఇప్పుడు ఇవాళ రోజు మంచిగా నడుస్తున్నాయా మన వైరల్ అయిపోతున్నాయి 100% నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటా కానీ ఆవేశంలో కొడితే తిడితే రాదు. చచ్చిపోతున్నా నేను అదే అంటున్నా నువ్వు ఇదే మాట ప్రిన్సిపల్ చెప్తే వాళ్ళ అమ్మ నాయన పిలిపిస్తారు మనం పోతాము వాళ్ళ బట్టలు అన్నీ ఇస్తాం కదా. ఏమి ఇప్పుడన్నా ఏందంటే పిల్ల తెలియలేదు ఒక మాట పీకల మీద వచ్చే నువ్వు నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు? మొన్న కూడా అంత పెద్ద మొగాడా పిల్లాడు? పీకల మీద వచ్చే వరకు చూస్తావు అరా అని చెప్పలేదు. బాబాయ్కి ఆవేశం ఎక్కువ. నాకే చార్జ్ చూసినట్టు డాడీ నేను చెప్పలేను మా అని. బ్రో బాబాయ్కి ఆవేశం ఎక్కువ కోపంతో కొడితే బతాడాడు. వీడేమో నాకు మెల్ల పిలిపించి బాబాయ్ ఇది కాదు ఇట్లా ట్రైన్ సో అంటే అరే మీ దాకా వచ్చే వరకు ఎందుకు చేసుకుంటారా చేయొద్దు అట్లా. అట్లా చేసుకోదని చెప్తున్నా.